గౌరవనీయులైన స్పీకర్ గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని పూలమాలతో సన్మాల అలంకృతులు చేశారు. చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ కె విజయానంద ఐఎస్ గారు, అదేవిధంగా కాన్స్టిట్యూయెంట్ వాల్యూస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని, అదేవిధంగా హెచ్ఆర్డి మినిస్టర్ గారిని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కాన్స్టిట్యూషన్ వాల్యూస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. కాన్స్టిట్యూషన్ ఫర్ చిల్డ్రన్. భారత రాజ్యాంగంలో ఉన్న నైతిక విలువలు కలిగినటువంటి కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనే పుస్తక ఆవిష్కరణ గావించవలసిందిగా ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమర చిత్ర కథతో మిళితమై అత్యంత వైభవోపేతంగా పిల్లలందరికీ కూడా ఈ రాజ్యాంగపరమైన విలువలు తెలియాలనే సదుద్దేశంతో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా స్పీకర్ శ్రీ చింతకాయల పాత్రుడు గారు, హెచ్ఆర్డి మినిస్టర్ గారు. భారత రాజ్యాంగ దినోత్సవం 2025 సందర్భంగా సమావేశమైన ఈ సభకు నేను ప్రొటెం స్పీకర్ గా లాంఛనంగా అధ్యక్షత వహిస్తున్నాను. కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కె లోకేశ్వర్ రెడ్డి గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ప్రతిపాదిస్తున్నారు. అధ్యక్ష, నేను శ్రీ స్వాతి గారి పేరును సభాపతి పదవికి ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష. తాడేపల్లి ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ పి అనిల్ కుమార్ గారు గౌరవనీయులు కుమారి స్వాతి గారిని ఎమ్మెల్యేగా బలపరుస్తున్నారు. అధ్యక్ష, నేను ఈ ప్రతిపాదనను బలపరుస్తున్నాను. అధ్యక్ష. వేరే ప్రతిపాదనలు ఏమీ లేనందువలన గౌరవనీయులు కుమారి స్వాతి గారిని స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నేను అధికారికంగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు అలాగే ప్రతిపక్ష నాయకులు ఇద్దరూ వచ్చి కుమారి స్వాతి గారిని ఆసనం వరకు తోడుకొని రావాల్సిందిగా కోరుచున్నాం. Please be seated. మీరు అధికార పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. సభను హుందాగా నడపడంలో మీకు మా పూర్తి సహకారం ఉంటుంది. అధ్యక్ష, మీకు మా శుభాకాంక్షలు. స్పీకర్ కుర్చీలో కూర్చున్న తర్వాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతుకును మీరు కాపాడుతారని ఆశిస్తున్నాం. అధ్యక్ష, ధన్యవాదములు. అధ్యక్ష. అందరికీ నమస్కారం. సభా నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు
మరియు సభలో వారందరికీ నా ధన్యవాదాలు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు. కేవలం రాజ్యాంగం మరియు సభా నియమాలు మాత్రమే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను. ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను. సభా గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. ఇక సమయం వృధా చేయకుండా సభా కార్యక్రమాలను మొదలు పెడదాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభం అవుతుంది. 241101 క్వశ్చన్ పై గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన మొదటి ప్రశ్న, ఈ సంవత్సరం ప్రభుత్వం ఎంతమంది రైతులకు విత్తనాలు మరియు ఎరువులు అందించింది అధ్యక్ష? దీనికి నా జవాబు అధ్యక్ష, 12 లక్షల మందికి. రెండో ప్రశ్న అధ్యక్ష, ఇటీవల వర్షాలు తుఫానుల వల్ల పంటలు దెబ్బతిన్న ఎన్ని ఎకరాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది అధ్యక్ష? దీనికి సమాధానం అధ్యక్ష, 3.5 లక్షల ఎకరాలకు. మూడో ప్రశ్న అధ్యక్ష, రైతులకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కొత్త రైతు కేంద్రాలు ఎన్ని? దీనికి నా జవాబు అధ్యక్ష, మొత్తం 10 జిల్లా కేంద్రాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేణుమాధవ్ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులైన మంత్రి గారు 12 లక్షల మంది రైతుల్ని ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అధ్యక్ష. రైతులకు మేలు రకపు విత్తనాలు మరియు ఎరువులు సరఫరా చేసి మన ప్రభుత్వాన్ని రైతు పక్షపాత ప్రభుత్వంగా నిరూపించుకోవాలని మీ ద్వారా గౌరవనీయులైన వ్యవసాయ శాఖ మంత్రిని కోరుచున్నాను అధ్యక్ష. రాబోయే రబీ సీజన్ లో విత్తనాలు మరియు ఎరువు కొరత లేకుండా మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో మీ ద్వారా మాకు తెలియజేయగలరని కోరుతున్నాను అధ్యక్ష. శాస్త్రవేత్తలచే పరీక్షించబడిన నాణ్యమైన విత్తనాలనే మనం సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. 3 నెలల పంట కాలం తరువాత మేము చెప్పే దిగుబడి లెక్కలే మాట్లాడతాయి అధ్యక్ష. విత్తనాలను సకాలంలోనే సరఫరా చేస్తున్నాము అధ్యక్ష. మనది రైతు ప్రభుత్వం అధ్యక్ష అని రైతులే చెప్తున్నారు అధ్యక్ష. రైతులే రాజు కదా అధ్యక్ష. 241102 క్వశ్చన్ పై గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులైన అధ్యక్షుల గారికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ప్రతిపాదన నాయకులు అడిగినటువంటి ప్రశ్నలలో మొదటి ప్రశ్న, ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థుల మొబైల్ వ్యసనం కేసులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, ఈ ప్రశ్నకి సమాధానం, ఈ విద్యా సంవత్సరంలో 100లో కేసులు నమోదయ్యాయి అధ్యక్ష. రెండవ ప్రశ్న, మొబైల్ వ్యసనం కోసం ప్రభుత్వం ఏమైనా కౌన్సిలింగ్ లేదా రీహాబ్ సదుపాయాలు అందిస్తున్నదా? అంటే ప్రత్యేక రీహాబ్ అంటూ ఏం లేదు అధ్యక్ష, కాకపోతే ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది అందిస్తున్నది అధ్యక్ష. మూడవ ప్రశ్న, ప్రత్యేక రీహాబ్ సెంటర్లు లేకపోతే డిజిటల్ డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలనే యోచన ఉందా అధ్యక్ష? ఖచ్చితంగా ఉంది అధ్యక్ష, మాకు అటువంటి ఆలోచన ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలిస్తుంది అధ్యక్ష. పైలట్ సెంటర్లు ప్రతిపాదనలో ఉన్నాయి అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి నిహారిక గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. అధ్యక్ష, గౌరవనీయులనే మంత్రి గారు సమాధానం అద్భుతంగా ఉంది. కేసులు 100లో ఉన్నాయట అంటే ఖచ్చితమైన లెక్క లేదా అధ్యక్ష? లేక అది కూడా ఫోన్ లో క్యాండీ క్రష్ ఆడుతూ లెక్క పెడతారా? పిల్లలేమో 5G స్పీడ్ లో ఫోన్లను అతుక్కుపోతుంటే మీ ప్రభుత్వ చర్యలేమో ఇంకా 2G స్పీడ్ లోనే పరిశీలన దశలోనే బఫరింగ్ అవుతున్నాయి అధ్యక్ష. ఆ పైలట్ సెంటర్లు భూమి మీదకు వచ్చే లోపు విద్యార్థులు బహుశా స్విచ్ ఆఫ్ అయిపోదా అధ్యక్ష? ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యులు
సాంకేతిక గురించి 5G గురించి బాగానే మాట్లాడారు అధ్యక్ష. కానీ మా ప్రభుత్వం విద్యార్థుల్ని నేరస్తులా చూడటం లేదు అధ్యక్ష, బాధితుల్లా చూస్తుంది అధ్యక్ష, బాధితుల్లా చూస్తుంది. అసలు లెక్కలేవి 100లో అంటే సమాధానమైన అధ్యక్ష. దాట వేయకండి. పైలట్ సెంటర్లో ఎప్పుడు వస్తాయి? డేట్ చెప్పమనండి అధ్యక్ష. చెప్పండి. సైలెన్స్. సభ్యులందరూ సభా గౌరవాన్ని కాపాడాలని కోరుతున్నాను. అధ్యక్ష బాగా వినమనండి అధ్యక్ష. పిల్లల చేతిలో ఫోన్ ఉంటే అది మొబైల్ వ్యసనం అంటారు. దాన్ని సరిచేయొచ్చు, కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కానీ అధ్యక్ష మా మైకులు కట్ చేశారా? మళ్ళీ కదలే. యాక్షన్ ఎప్పుడు? యాక్షన్ ప్లాన్ ఏది? కానీ ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించే మీ మైక్ వ్యసనానికి మాత్రం ప్రపంచంలో ఏ రీహాబిలిటేషన్ సెంటర్ మందు కనిపెట్టలేదు అధ్యక్ష. పిల్లలకి కౌన్సిలింగ్ పనిచేస్తుంది, కానీ మీకు పని చేయదు. పైలట్ సెంటర్ల మీద దృష్టి పెట్టాం అధ్యక్ష మేము. మీరు కేవలం అల్లరి మీద మాత్రమే దృష్టి పెట్టారు అధ్యక్ష. తేడా అదే అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.